సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఒక బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ వస్తుందంటే దాని మీద విపరీతమైన అంచనాలు ఉంటాయి. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతార ఈ విషయంలో ఎంత గొప్ప విజయం సాధించాయో రికార్డుల సాక్షిగా కళ్ళ ముందు కట్టిపడేస్తుంటది. అదే తరహా స్పందన అఖండ తాండవం 2 కి ఆశించారు 14 రీల్స్ నిర్మాతలు, దర్శకుడు బోయపాటి సీను. కానీ 5 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న అఖండ 2 మొదటి వీకెండ్ బాగానే రాబట్టింది. సోమవారం నుంచి తీవ్రంగా పడిపోవడం అభిమానులను ఆందోళన గురిచేస్తుంది. మొన్న మండే వరల్డ్ వైడ్ గ్రాస్ కేవలం 6 కోట్లు కావడం ప్రమాదకర సంకేతం. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు చేసిన అఖండాకు అసలు ఎందుకిలా జరిగిందో పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో అఖండ 2 డిజాస్టర్ అయింది. కలెక్షన్లు కనీస స్థాయిలో లేవు. బోయపాటి సీను ఓవర్ మాస్ అక్కడి ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ కావు. పైగా ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే తరహాలో దైవశక్తి పేరుతో చూపించిన ఎలివేషన్లు అధిక శాతం జనాలకు నచ్చలేదు. ఎమోషన్స్ లేకుండా, పాత్రల మధ్య ప్రాపర్ కనెక్షన్స్ లేకుండా కేవలం బిల్డప్ల మీద కథనాన్ని నడిపిస్తే వర్కౌట్ కాదని అఖండ 2 మరోసారి రుజువు చేసింది. చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదే, కానీ అది సరైన మోతాదులో తెర మీద కనిపిస్తేనే డ్రామా పండుతుంది. కార్తికేయ 2లో చందు మొండేటి కృష్ణుడి ఎలిమెంట్ ని చాలా తెలివిగా వాడారు. అనుపమన్ కేర్ తో చెప్పిన ఒక డైలాగ్ ప్రీ క్లైమాక్స్ ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. దీంతో జనం ఊగిపోయారు. కాంతారలో పంజుర్లి దైవం గురించి రిషబ్ శెట్టి తగినంత రీసెర్చ్ చేయటంతో పాటు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ చాలా సహజంగా తెరకెక్కించారు. దీంతో భాషతో సంబంధం లేకుండా ప్రతి చోట సూపర్ హిట్ అయింది. కానీ అఖండ 2లో ఇలాంటి ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. మొదటి భాగంలో తల్లి ఎమోషన్, అఘోరగా బాలయ్య చేసిన విన్యాసాలు అద్భుతం అనిపించాయి. పోలీస్ స్టేషన్ సీన్, విలన్ ఆశ్రమంలో అఖండ చేసిన విధ్వంసం, గుడిలో సుదర్శన చక్రాన్ని చూపిస్తూ చిత్రీకరించిన ఫైట్ క్లాస్ మాస్ తేడా లేకుండా చప్పట్లు కొట్టిస్తున్నాయి. కానీ అఖండ 2లో ఇలాంటి పూర్తి స్థాయిలో లేకపోవడం ప్రేక్షకులు నిరాశపరిచింది. తమన్ సంగీతంలో హోరు ఎక్కువైపోవడం వల్ల స్పీకర్లు పగిలాయి, కానీ జనాన్ని భక్తి సాగరంలో మునిగేలా చేయలేదు. కారణం రిపీట్ అనిపించిన బీజిఎం, లౌడ్ సెన్స్ ఎక్కువైపోయింది. మళ్ళీ వినాలనిపించేలా లేని పాటలు మరింత డ్యామేజ్ చేశాయి. 4 సినిమాల సూపర్ హిట్ బాలయ్య జైత్ర యాత్రకు అఖండ తాండవం 2 బ్రేక్ వేసింది. చరిత్ర అంటే మేము, మాదే చరిత్ర అంటూ పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు ఫలితం పట్ల ఇప్పట్లో స్పందించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మరోసారి బోయపాటి సీనుతో ఇంకో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఫిలిం నగర్ టాక్. గీతా ఆర్ట్ సంస్థకు ప్రాజెక్ట్ బాకీ ఉన్న బోయపాటి దాన్ని బాలకృష్ణతో తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. కాకపోతే ఇప్పుడు కాదు, కానీ 2027లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైనా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని అఖండ 2 చేరుకోవడం కష్టమే. ఈ శుక్రవారం అవతార్, ఫైర్ అండ్ యాష్ విడుదలవుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ రన్ కూడా ముగింపు వచ్చినట్టే.